అనుకున్నటువంటి వాళ్ళే ఉండాలా? ఇవాళ ఎట్లుందంటే వాళ్ళ విధానం, వాళ్ళ దాంట్లో ఉంటే అంశాలు మా అంటే ఈ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా పక్కనే ఈటల గారిని అడగండి, ఏ భావజాలం నుంచి వచ్చిండో. ఆయన కూడా పీడిఎస్ ఉద్యమాల నుంచి వచ్చినోడే కదా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. మరి శోభ, బొడిగ శోభ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. బెంగాల్లో అనేక మంది మావోయిస్టులను మీరు మీ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. మిథున్ చక్రవర్తి సినిమా యాక్టర్, వాళ్ళన్న ఒకప్పుడు ఎన్కౌంటర్లో చంపబడ్డాడు. ఆయనను మీరు ఇవాళ మీ బీజేపీలో చేర్చుకున్నారు. అంతేందుకు, మన నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ మద్దతుతోటే నేను ఎన్నికలలో నిలబడ్డా కదా. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసి పనిచేసే అటువంటి మాలాంటి అట్టడుగు వర్గాలను, మా యొక్క పాత్రను, మా యొక్క పోరాట పటిమను, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క దాన్ని కించపరచాలి, తగ్గించాలి అనేటువంటి కుట్రలో భాగంగానే ఇవి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తే ఎంత బాధాకరం అంటే, నేను మంత్రి